లోకానికి కాలజ్ఞానాన్ని ప్రదర్శించిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో పీఠాధిపత్యం కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అది వివాదాలు రాజేస్తోంది. వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠానికి 11వ పీఠాధిపతిగా వ్యవహరించిన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి అనంతరం పీఠాధిపత్యానికి ఎవరు వారసుడు అన్న అంశంపై కొంతకాలం పాటు వాదోపవాదాలు జరిగాయి. వసంత వెంకట స్వామికి 2 భార్యలు ఉండగా 2 వారసులు ఉండటంతో పీఠాధిపత్యం తమకే ఇవ్వాలని 2 వారసులు పట్టుబడుతున్నారు. అయితే తాజాగా మఠానికి వారసుడిగా పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామిని ప్రకటించారు. దాన్ని రెండవ కొడుకు గోవిందస్వామి సవాలు చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి తరతరాలుగా బ్రహ్మంగారి వారసులే పీఠాధిపతులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఎక్కువ కాలం పీఠాధిపతిగా వ్యవహరించి 2021లో శివైక్యం చెందారు. ఆయన తన మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. 2 భార్యలకు చెరో కొడుకు ఉన్నారు. ఆయన మరణానంతరం పీఠం మాదంటే మాదంటూ ఈ 2 కొడుకులు కొట్లాడుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి తన కొడుక్కే పీఠాధిపత్యం ఇవ్వాలని తన భర్త వీలునామాలో నామినేట్ చేశారని అంటున్నారు. ఏడాది క్రితం పీఠాధిపత్యంపై ఏమీ తేలలేదు. దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతులు కలిసి దీనిపై చర్చించినా అది కొలిక్కి రాలేదు. తాజాగా దీనిపై ఇంచుమించు ఓటింగ్ లాంటిది నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పెద్ద కొడుక్కే పట్టం కట్టాలని మెజారిటీ శిష్యులు ఆకాంక్షించారని తేల్చారు. పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా ప్రకటించారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని రెండో కొడుకు గోవిందస్వామి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పెద్ద కొడుకు వెంకటాద్రి స్వామి అయితే భారతీయ సంప్రదాయంలో జ్యేష్ఠపుత్రుడికే పట్టం కట్టాలని ఉందని అంటున్నారు. సనాతన ధర్మం ప్రకారం కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారుడికే ప్రాధాన్యత ఉంటుంది. పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలలోనైనా పీఠాలలోనైనా మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది. పూర్వపు మఠాధిపతులు మా తండ్రి గారు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వారి ధర్మపత్ని మాతా చంద్రావతమ్మ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడైన వెంకటాద్రి స్వామి అనే నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతి అర్హత కలిగి ఉన్నాను. అయితే ఇది సరైన వాదన కాదంటున్నారు రెండో కొడుకు గోవిందస్వామి. పితృవాక్య పరిపాలన అన్నది మన పురాణాల నుంచే వచ్చిందని, తన తండ్రి తన వారసుడిగా తననే ప్రకటిస్తూ ఏకంగా వీలునామాయే రాశారని, అంచేత తనకే పీఠాధిపత్యం ఇవ్వాలని గోవిందస్వామి అంటున్నారు. నా మొదటి 4 కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా 5వ కొడుకు శ్రీ గోవిందస్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తము నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో ప్రకారం నాకు తదనంతరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు వీలునామా రాశారు. ఇదిలా ఉంటే పీఠాధిపతి లేకుండానే ఇప్పటి వరకు బ్రహ్మంగారి మఠం కార్యకలాపాలు సాగాయి. తాజాగా మళ్లీ పీఠాధిపతి ఎన్నిక వివాదాస్పదం కావడం కోర్టుల వరకు వెళ్లడంతో మఠంలో అభివృద్ధి కుంటుపడుతోంది.